సార్ మనకి ఏలూరు నుంచి మన కోసం మన వీడియోస్ చూసి మన దాకా వచ్చారు. ఏలూరు నుంచి అంటే 235 కిలోమీటర్ల దగ్గర ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేచి జర్నీ చేసుకుంటూ వచ్చారు మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ కోసం. ఇది అయితే చాలా చాలా హ్యాపీ. ఎందుకంటే అంత దూరం నుంచి ఎన్ని గ్యారేజ్ ఉన్నా అన్నీ కాదనుకోండి మన దాకా వచ్చారు. అది కూడా నిన్న కాల్ చేసి పండగ తర్వాత వస్తానన్నారు, కానీ మళ్ళీ వెంటనే కాల్ చేసి ఈ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేస్తుందని చెప్పారు. అలాగే చాలా ఎర్లీ మార్నింగ్ చూడండి, ఇంకా మంచు పడుతుంది. ఇంత ఎర్లీ మార్నింగ్ సార్ వచ్చినందుకు అయితే మనం ఫుల్ హ్యాపీ. ఇప్పుడైతే వర్క్ స్టార్ట్ చేస్తాను. సార్ అయితే ఆల్రెడీ నాకు చెప్పారు వేరే వర్క్ ఏమి తీసుకోకు, ఎందుకంటే నాకు 1 dayలో వర్క్ చేసి ఇవ్వాలి, నేను వెళ్ళిపోవాలి, చాలా లాంగ్ నుంచి వచ్చారని. దీన్ని స్టార్టింగ్ ప్రాసెస్లోనే ఓపెన్ చేసి చెక్ చేస్తే కార్బన్ ఉందో లేదా, అలాగని కార్బన్ అయితే ఉంది. ఇప్పుడైతే చూడండి మీకు కూడా చూపిస్తాను. ఎందుకంటే మొత్తం ఓపెన్ చేయకుండా ఫస్ట్ నేను ఈ మ్యాన్పుల్ పైప్ ఓపెన్ చేసి చూస్తాను, కార్బన్ ఉంటేనే ఓపెన్ చేస్తాను, లేదంటే లేదు. దీనికైతే కార్బన్ ఉందని ఫస్ట్ యూజర్ వాళ్ళు అలాగే ఈ మ్యాన్ఫోల్డ్ మొత్తం బయటకు అయితే తీసి ఇప్పుడు క్లీనింగ్ ప్రాసెస్ అయితే చేయాలి. సార్ అయితే ఎక్కడికి వెళ్ళకుండా దగ్గరుండి చేయించుకుంటున్నారు. సార్కి ఎందుకు అంత దూరం నుంచి వచ్చారంటే కార్స్ కానీ బైక్స్ కానీ చాలా చాలా ఇంట్రెస్ట్, చాలా ఇష్టం. సో ఆ ఇష్టం మన దాకా రప్పించింది. చాలా నీట్గా చాలా పర్ఫెక్ట్గా మెయింటైన్ అయితే చేస్తున్నారు ఈ సార్ వెహికల్స్ని. ఆ సార్ దగ్గర అయితే ఆల్రెడీ ఇంకా 2 కార్స్ ఉన్నవి, వాటిని కూడా చూపించాడు. అలాగే మనకి పండగ తర్వాత తీసుకొస్తానన్నారు. ఇప్పుడైతే మొత్తం ఓపెన్ చేస్తాను. ఇప్పుడు క్లీనింగ్ ప్రాసెస్ అయితే చేయాలి. సార్ చూశారు కదా దగ్గరుండి ఎలా కూర్చొని చేయించుకుంటున్నారు. సో మనకి ప్రతి వెహికల్ ఇలా 1 dayలో అయిపోద్దని నేనైతే చెప్పలేను. ఏదో ఈ రోజు ఇంక నేను ఏ వరకు ఒప్పుకోలేదు, ప్లస్ ఇంకా తప్పగా చేయవలసి వచ్చింది. కానీ మినిమం 2 నుంచి 3 days అయితే పక్క పడుతుంది ఈ మాన్యువల్ కార్బన్ క్లీనింగ్. కేవలం అంత దూరం నుంచి అంటే 250 కిలోమీటర్లు అని చెప్పారు సార్. 250 కిలోమీటర్ దూరం నుంచి మన కోసం వచ్చారు కాబట్టి వెయిటింగ్ 2 days పెట్టకుండా 1 dayలో నేను చేసి ఇవ్వాల్సి వచ్చింది. కానీ ఎవరు వచ్చినా సరే మినిమం 2 days అయితే ఉండాలి వర్క్ ప్రాసెస్ అవడానికి. కానీ లాంగ్ నుంచి వెహికల్స్ మనకు కాల్స్ వస్తున్నాయి, కానీ వాళ్ళకి స్టే చేయడానికి ఆప్షన్ లేదంటే 2-3 days అయితే ఇక్కడ ఉంచాలి అని చెప్తున్నాను. కానీ వాళ్ళు లాంగ్ నుంచి వస్తారు కాబట్టి 1 day జర్నీ అయిపోద్ది కాబట్టి 1 dayలో చేసి ఇమ్మంటున్నారు. అమౌంట్ వస్తుంది కదా అని చూసుకొని సరే సార్ రండి 1 dayలో అయిపోద్దని వచ్చిన తర్వాత లేక 1 dayలో అవ్వకపోతే మాత్రం చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు 1 dayలో అయిపోద్ది, అలాగని వాళ్ళు చేస్తున్న వర్క్స్ అవన్నీ పెండింగ్లో పెట్టుకొని నా దాకా వస్తారు. వాళ్ళకి అయిపోద్దని చెప్పి ఈవినింగ్ దాకా వెయిట్ చేయించి సార్ అవ్వలేదని చెప్తే వాళ్ళకి నా వల్ల చాలా లాస్ అవుతుంది. సో నేను అందుకే చెప్పలేకపోతున్నాను 1 dayలో అయిపోద్దని. మినిమం 2 నుంచి 3 days అయితే పడుతుంది వర్క్ అవ్వడానికి. అయితే కొంచెం టైం కావాలి, అది కూడా మీ సపోర్ట్ ఉంటే నేను అనుకున్నది జరుగుతుంది. ఎందుకంటే కొంచెం గ్యారేజ్ ఇంప్రూవ్ చేసుకున్న తర్వాత మ్యాక్సిమం 1 dayలో డెలివరీ ఇచ్చే ఇలా నేనైతే చేయాలనుకుంటున్నాను. కానీ ఇంకా కొంచెం టైం పడుతుంది, ఒక 6 లేదా 1 year కూడా పట్టొచ్చు. అది మీరు ఇచ్చే సపోర్ట్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఈసారి ఇంత దూరం నుంచి వచ్చారంటే కనీసం మనకి లోకల్ అనకాపల్లి కానీ వైజాగ్ కానీ అలాగే ఇక్కడ అచ్యుతాపురం గాజువాక తుని అడ్రోడ్డు నర్సీపట్నం ఈ ఏరియాస్లోంచి మనకు దగ్గరలోంచి వెహికల్స్ వచ్చాయనుకోండి, మనం ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవుతాము. ఇంప్రూవ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మనకి 1 dayలో వర్క్ చేసి ఇచ్చే ప్రాసెస్ మనం స్టార్ట్ చేస్తాము. ఎందుకంటే ఒక ఇద్దరు కుర్రోలు కానీ మన దగ్గర మెయింటైన్ చేసి అంత కెపాసిటీ మనకు వచ్చింది అనుకోండి 1 dayలో వర్క్ కంప్లీట్ చేసి ఇచ్చేవచ్చు. ఇప్పుడైతే మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ అయిపోయింది. ఎయిర్ కూడా కొడుతుందని చూసారు కదా, ఎయిర్ కొట్టి క్లీన్ చేసి మొత్తం బండి దగ్గరికి పట్టుకొని వెళ్ళి మనం అయితే ఫిట్మెంట్ చేయాలి. ఆల్రెడీ ఒక 2-3 కామెంట్స్ వచ్చాయి, అన్న అమౌంట్ ఒక్కో దగ్గర ఒక్కొక్కలాగా ఎందుకు తీసుకుంటున్నారు, డిఫరెంట్గా ఎందుకు తీసుకుంటున్నారు అంటే దాన్ని ఒక్కొక్క గ్యారేజ్లో ఒక్కోలా ఉంటుంది. దాన్ని బట్టి అమౌంట్ ఎక్కువ తీసుకుంటున్నారంటే అక్కడ వర్క్ ఏమన్నా కొంచెం చేంజ్ అవుతుంది అంటే ఏమి ఉండదు. ఏ బండి కన్నా సరే సేమ్ ప్రాసెస్ ఉంటుంది. అంటే వెహికల్ మారితే దాన్ని బట్టి వర్క్ ప్రాసెస్ కొంచెం మారిపోద్ది, అంటే వర్క్ టైం మారిపోద్ది. ఒక్కో బండికి కొంచెం ఈజీగా ఉంటుంది, ఒక్కో బండికి కొద్దిగా కష్టంగా ఉంటుంది. సో అలాగా మనకి దానివల్ల అమౌంట్ డిఫరెన్సెస్ ఉంటాయి. చాలామంది ఈ బండికి ఎంత తీసుకున్నారు ఆ బండికి ఎంత తీసుకున్నారు అని అడుగుతున్నారు. ఒక్కో బండికి ఒక్కో రేట్ ఉంటుందండి, ప్రతి బండికి సేమ్ రేట్స్ ఉండవు. అమౌంట్ ఎంత ఏంటి అని తెలుసుకోవాలి అనుకుంటే మన నెంబర్ పైన ఇస్తాను. సో ఫోన్ చేసి అడగండి, లేదా మెసేజ్ చేయండి. వాట్సాప్లో చేసినా, ఇన్స్టాలో చేసినా, లేదా ఫేస్బుక్లో మన యూట్యూబ్లో కామెంట్ చేసినా సరే నేను ప్రతి ఒక్కరికి రిప్లై అయితే ఇస్తాను. మీది ఏ వెహికల్ ఏంటి అన్నది చెప్తే నేను అమౌంట్ ఎంత అవుద్ది ఏంటి అన్నది చెప్పేస్తాను. ఎందుకంటే వీడియోలో మెన్షన్ చేయడానికి అవ్వట్లేదు అమౌంట్ ఎంత తీసుకున్నా ఏంటి అలాగని. సో నేనైతే కస్టమర్కి చెప్పిన దానికన్నా అమౌంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నాను. నేను చెప్పిన అమౌంట్కి డిస్కౌంట్ ఎంతో కొంత ఇస్తున్నాను. ఈ బండికి అయితే నేను అంత లాంగ్ నుంచి వచ్చారు కాబట్టి నేను చెప్పిన దానికన్నా ఒక 1000 రూపాయలు అయితే నేను డిస్కౌంట్ రూపంలో మనకి అయితే ఇవ్వడం జరిగింది. అని చెప్పి ప్రతి బండికి సేమ్ అమౌంట్ అయితే డిస్కౌంట్ ఇవ్వాలి. ఎందుకంటే అది వర్క్ అయిన ప్రాసెస్ని బట్టి నేను ఆ అమౌంట్ తగ్గించడం అనేది చేయగలను. ఒక్కో బండికి సేమ్ వెహికల్ అయినా సరే ఒక్కో బండి ఒక 2 నుంచి 2 రోజులు వర్క్ ఉంటుంది. దానివల్ల మనం డిస్కౌంట్ ఇవ్వలేము. కానీ ఈ బండి అయితే 1 dayలో వర్క్ అయిపోయింది కాబట్టి నేను డిస్కౌంట్ ఇచ్చాను. ఎందుకంటే 2 days వర్క్ చేస్తే మాత్రం
అంత ఇవ్వలేము, ఎంతో కొంత. ఎందుకంటే నా గురించి నా వీడియో చూసి దూరం నుంచి వచ్చారు కాబట్టి నేనైతే ఎంతో కొంత మనం చెప్పిన అమౌంట్ ఎలాగ తీసుకున్న వాటికి ఎంతో కొంత తగ్గిస్తాం. కానీ సార్ అయితే మనకి ఎంత మనం అడిగిన అమౌంట్ ఇచ్చారు. ఒక 1000 రూపాయలు అయితే నేను తగ్గించాను చెప్పిన దానికంటే. అండ్ మనకు వర్క్ అయితే ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. సార్ కూడా ఇప్పుడు రెడీగా ఉన్నారు బండి పట్టుకెళ్ళిపోవడానికి. ఇంకా సార్ మార్నింగ్ 5 గంటలు లేచి వచ్చి మన దగ్గరికి రావడానికి 5 గంటలకు లేచారు. అలాగే వచ్చి దగ్గరుండి వర్క్ చేయించుకున్నారు. వర్క్ అయిపోయేదాకా ఎక్కడికి వెళ్ళకుండా భోజనానికి వెళ్ళారు, అలాగే టిఫిన్కి వెళ్ళారు. మధ్యలో ఇంకెక్కడికి వెళ్ళలేదు, బండి దగ్గరే ఉండి పని అయితే చేయించుకున్నారు. అలాగే ఇప్పుడైతే వర్క్ కంప్లీట్ అయిపోయింది, బండి కూడా తీసుకుని వెళ్ళిపోతారు. అండ్ వర్క్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే నేనే కాల్ చేశాను సార్ కొద్దిగా బిజీ ఉండడం వల్ల కాల్ చేయలేదని చెప్పారు. కానీ ఎలా ఉంది సార్ ఏంటంటే బాగానే ఉంది, కొంచెం రెస్పాన్స్ చేంజ్ అయ్యిందని చెప్పారు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.